Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాల్టి వీడియోని కిచెన్ క్లీనింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రీక్వెంట్గా నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్, స్టవ్ బ్యాక్ సైడ్ ఉన్న విండోని మీరు ఎలా క్లీన్ చేస్తూ ఉంటారని. ఇది చాలా సింపుల్ అండి. మనం 10 డేస్కి ఒకసారి అట్లాగా కమర్షియల్ క్లీనర్ ఒకటి స్ప్రే చేసేసి ఇలా ఒక బ్రష్ పెట్టి లైట్గా స్క్రబ్ చేసాము అంటే ఆయిల్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మనకి తెలియకుండా జిడ్డు దుమ్ము పేరుకుపోయి ఉంటాయన్నమాట విండోస్ మీద. సో అదంతా పోవాలి అంటే ఒకసారి ఇట్లాగా స్క్రబ్ చేసేసి తర్వాత వాటర్ పెట్టి వాష్ చేయటమే. అండ్ ఇదైతే గట్టిగా స్క్రబ్ చేయకూడదు, విండో పెయింట్ వచ్చేస్తుంది అనమాట. సో లైట్గానే స్క్రబ్ చేసుకోవాలి. అండ్ ప్రతిరోజు నేను ఎలా క్లీన్ చేస్తా అంటే కౌంటర్స్ తర్వాత స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తాం కదా, సో అట్లాగే విండో కూడా ఒక్కసారి వైప్ చేసేస్తాను. సో ఇట్లా డీప్ క్లీనింగ్ ఒక 15 డేస్కి 20 డేస్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. 1 మంత్ వరకు కూడా అసలు చేసుకుని అవసరం లేదు, ఇట్లాగా నీట్గానే ఉంటాయండి. ఎందుకంటే డైలీ మనం ఒక్కసారి వైప్ చేసుకుంటే చాలు. వాటర్ ఏదైనా మగ్గుతో కానీ లేదా ఇట్లాగా వాటరింగ్ క్యాన్, స్ప్రే క్యాన్స్ ఉంటాయి కదా, దాంతో కూడా క్లీన్ చేయొచ్చు. ఇవేంటంటే చాలా సింపుల్ మెథడ్స్ అనమాట. మనకి వాటర్ అంతా పడి మెస్సీ అవ్వకుండా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే కింద వాళ్ళు ఇంట్లో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు అట్లా క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద వాళ్ళ విండోలోంచి లోపలికి వాటర్ పడవచ్చు కదా. సో ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గొడవలు అవ్వకుండా ఉంటాయి. కిచెన్ క్లీనింగ్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం. ఫుల్ కిచెన్ ఒకేసారి క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో ఓపెన్ షెల్ఫ్స్, ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అవన్నీ ఒకసారి క్లీన్ చేస్తే, కౌంటర్ టాప్స్ ఒకసారి, విండో ఒకసారి, స్టవ్ ఒకసారి డీప్ క్లీనింగ్ అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇవాళ విండో క్లీన్ చేశాను. తర్వాత కాఫీ డికాషన్, నెయ్యి అవన్నీ పెడతాను కదా వుడెన్ ట్రే, అది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఫుల్గా డ్రై అయిన తర్వాతే మళ్ళీ ఇదంతా కూడా ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాను. మా హస్బెండ్కి కాఫీ కలుపుతున్నాను అనమాట. మాకేమో పక్కన టీ పెట్టాను, నాకు మా మేడ్కి. ఎందుకో కొంచెం జింజర్ టీ తాగాలి అని అనిపించింది మార్నింగ్. కాఫీ డికాషన్ అప్పుడప్పుడు నిలవ ఉంటుంది కదా, అంటే సెకండ్ డే కూడా మనం తీసుకుంటూ ఉంటాము. సో అలాంటి టైంలో ఏంటంటే ఏదైనా టీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కాఫీ అరోమా అంత ట్రిగర్ చేస్తుంది అనమాట మనల్ని. లైక్ బాగా ఎపిటైటింగ్గా ఉంటుంది. అసలు ఆ కాఫీ స్మెల్ పీలోగానే తాగేసేయాలి అన్నట్లు ఉంటుంది. సరే వాళ్ళు ఎందుకో నాకు అసలు ఆ మూడ్ లేదు. సో అందుకని చెప్పి నేను టీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ టైం ఎప్పుడైనా టీ పెట్టాను అంటే ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ తాగేటట్టు కొంచెం ఎక్కువ టీయే పెట్టుకుంటాను. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయిపోయింది. టీని రీహీట్ చేసి తాగొద్దు అని చెప్తారు కొంతమంది, బట్ రెగ్యులర్గా అయితే నేనేమీ ఇట్లా చేయనండి. ఎప్పుడో ఒక్కసారి మార్నింగ్ టైంలో చేస్తూ ఉంటాను. సో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్లో. ఆల్మోస్ట్ పాలన్నీ కూడా ఇవాళ టీ పెట్టేశాను కదా, సో లాస్ట్లో కొంచెం ఉంటే అది వేరే గిన్నెలోకి మార్చేస్తున్నాను. ఇంక ఇలా మిగిలిన పాలు సాయంత్రం మా హస్బెండ్కి కాఫీ కలుపుతాను, లేదంటే కనుక పెరుగు తోడు పెట్టేస్తాను అనమాట. మళ్ళీ బ్యాక్ 8:30 రొటీన్కి వచ్చేసాను కదా, నాకు కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది అని అనిపించింది. 10:30కి పోస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం నేను కూడా డిలే చేస్తూ ఉండేదాన్ని. అంటే ఎప్పుడు కూడా ఈవినింగ్ చేసేస్తాను కదా వీడియో, నైటే నేను అప్లోడ్కి పెట్టేస్తాను అనమాట. సో 10:30 టైంకి ఏమవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ బోల్డ్ అంత టైం ఉంటుంది కదా, చేసుకోవచ్చు అని చెప్పి బద్దకిచ్చేదాన్ని నేను కూడా. అండ్ వేరే పనులు కూడా నిజంగా అట్లాగే ఏదో ఒకటి వస్తూ ఉందండి. లైక్ లాస్ట్ 2 months మాత్రం చాలా బిజీగా ఉన్నాను. ఇంటికి ఎవరో ఒకరు రావటం వెళ్ళటము, తర్వాత నేను ఊర్లు తిరగటము, బయట షాపింగ్ అని చెప్పి ఇంట్లో పనులు, సంహౌ అట్లా బిజీ అయిపోయాను అనమాట. స్ట్రింగ్ బీన్స్ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, కట్ చేసి ఉంచేసానని చెప్పి. సో ఇవాళ కూర చేస్తున్నాను. ఇదేం లేదంటే జస్ట్ ఫ్రై చేసేస్తా. బీన్స్ని స్టీమ్ చేసుకొని ఫ్రై చేయొచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా తాలింపులో వేసేసి మూత పెట్టి మగ్గించిన తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఈదర్ వేస్ ఎట్లయినా సరే బాగానే ఉంటుంది. బీన్స్ మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి మగ్గించాము అని అంటే ఆ చప్పదనము, ఆ ఒకలాంటి పసర టేస్ట్ ఉంటుంది కదా, అది ఉండదన్నమాట. సో లాస్ట్లో అయితే ఇంకా అవి ఫ్రై చేసేసిన తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి కొట్టేసేసి దాంట్లోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. బీన్స్లో ఎందుకో నేను పచ్చిమిరపకాయ యాడ్ చేయను. బీన్స్ ఒకటి, బెండకాయ ఒకటి అలవాటు లేదు నాకు.
అమ్మ వాళ్ళైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ వేస్తూ ఉంటారు. సో నేనేంటంటే యూఎస్ వెళ్ళిన తర్వాత కుకింగ్ నేర్చుకోవటం వలన ఏదో నా సొంత వంటలు ఫాస్ట్గా అయిపోయేవి, ఏవో ఇంటర్నెట్లో చూసి అట్లా చిన్న చిన్నవి నేర్చుకున్నా. పెళ్ళైన కొత్తల్లో అప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి లైక్ ప్రాపర్గా ఈ విధంగానే కుక్ చేయాలి, ఇలాగే వేయాలి అదే ఫాలో అవ్వలేదండి. ఏదో నాకు వచ్చిందంటూ చేస్తూ ఉండేదాన్ని. అండ్ మా హస్బెండ్ వాళ్ళది బ్యాచిలర్ కుకింగ్ కదా, ఆయనకు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో ఇవాళ లంచ్లోకి అయితే పెసరపప్పు కట్టు పెట్టాను, కళాయిలో ఉంది చూసారు కదా. అండ్ లంచ్లోనేమో ప్రతిరోజు కీరా తీసుకుంటున్నాము. కీరా స్కిన్కి మంచిది అండ్ గట్ హెల్త్కి చాలా చాలా మంచిదంట. శనివారం కదా, ఇంకా ఎగ్ అది కూడా ఏం బాయిల్ చేయటం లేదు. ఇవాళ ఒకటి చూపిస్తాం మీకు. మీలో జెల్ నెయిల్ పాలిషెస్ ఎంతమంది వాడుతున్నారు, ఎలా ఉంటుందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే జెల్ నెయిల్ పాలిష్ ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను. మా కజిన్ ఉంది కదా మధులిక, తను తీసుకొచ్చింది అనమాట యూఎస్ నుండి. సో ఇది ఒక సెట్ తీసుకొచ్చింది. ఇందులో మామూలుగా టాప్ కోట్, బేస్ కోట్ అవన్నీ కూడా ఉన్నాయి. జెల్ నెయిల్ పాలిష్ వలన ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది అండ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో అదేంటో చెప్తా ఇప్పుడు. జెల్ నెయిల్ పాలిష్ వచ్చేసరికి డ్రైయింగ్ టైం చాలా ఎక్కువ. అండ్ డ్రై అవ్వడానికి నెయిల్ పాలిష్ డ్రయర్ మెషిన్ ఒకటి చిన్నది కంపల్సరీ ఉండాలి. లేదంటే గాడ్ ఓన్లీ నోస్ లైక్ ఎన్ని గంటలు పడుతుందో అనమాట అది డ్రై అవ్వడానికి. సన్మిని అని యూవీ ఎల్ఈడి లైట్స్ నెయిల్ పాలిష్ డ్రయర్ ఒకటి నా దగ్గర ఉంది కదా, అది ఆల్రెడీ నేను వీడియోస్లో షేర్ చేశాను, అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఆ ఎల్ఈడి లైట్స్ ఎంత కెపాసిటీ ఉంటుందో దాన్ని బట్టి మనకి నెయిల్స్ ఫాస్ట్గా డ్రై అయిపోతాయి, నెయిల్ పాలిష్ ఫాస్ట్గా డ్రై అవుతుంది అనమాట. సో నాది వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువ కెపాసిటీది. సో ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం డ్రై అవ్వడానికి. అంటే కంప్లీట్గా నేను వేరే పనులు చేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. బాక్స్ మీద చక్కగా అన్ని టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. నాకు ఇంకా బెటర్ నెయిల్ పాలిష్ డ్రైయర్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. బట్ ఈ జెల్ నెయిల్ పాలిష్ నాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూసి దాని ప్రకారం నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి చూస్తాను. జెల్ నెయిల్ పాలిష్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను వీడియో చేసేసరికి నెయిల్ పాలిష్ వేసుకొని ఆల్మోస్ట్ 24 hours దాటిపోయింది. అండ్ ఇంతవరకు కూడా టిప్స్ దగ్గర అస్సలు చిప్ అవ్వలేదు. అంటే మనకి టిప్స్ దగ్గర నెయిల్ కనిపిస్తూ ఉంటుంది కదా, వైట్ కలర్లో పెయింట్ పోతూ ఉంటుంది మనం పని చేసుకుంటే. సో ఆ ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది. ఇది క్లీన్ చేయడానికి ఏంటంటే జస్ట్ మనం ఇట్లా పీల్ చేస్తే వచ్చేస్తుంది అంట. సో అది కూడా నేను తర్వాత టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. నాకు ఓవరాల్గా అయితే జెల్ నెయిల్ పాలిష్ బాగా నచ్చింది. ఇది తను అమెజాన్లో పర్చేస్ చేసిందంట ఆన్లైన్. సో ఇట్లాగా సెట్ ఆఫ్ 21 నెయిల్ పాలిష్ది నాకు తీసుకొచ్చిందనమాట. నేనైతే ఇంకా ఇవి అయిపోతే ఒకవేళ నాకు నచ్చితే డెఫినెట్గా నేను అమెజాన్లో కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుందాము అంటే ఒక చిన్న వీడియో చేయాల్సి వచ్చి ఇంకా అది స్టార్ట్ చేశాను. మొన్న ఫంక్షన్స్కి వెళ్ళాను కదా, సో ఆ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట, ఒకసారి చూపించండి క్లోజప్లో అండ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని. సో దానికి సంబంధించి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. తర్వాత నెయిల్ పాలిష్ వేసుకొని సన్మిని ఉంది కదా, ఎల్ఈడి లైట్స్ అనమాట, ఇవి యూవీ ఎల్ఈడి లైట్స్, దాని కింద ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ ఉంచాల్సి వచ్చింది. హాఫ్ అన్ అవర్ కన్నా మనం తక్కువ ఉంచినా సరే అది ఎక్కడ పోతుందో అని చెప్పి కొంచెం టెన్షన్ వచ్చింది నాకు. అందుకని ఇంకా అలా పేషెంట్గా కూర్చున్నాను. టోటల్గా 1 hour అయితే పట్టిందనమాట నాకు రెండు కూడా డ్రై అవ్వడానికి. ఇంకా ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత నా పనులు నేను యాజ్ యూజువల్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ బటర్ మెల్ట్ చేసేసి గీ ప్రిపేర్ చేద్దాము అని ఫ్రిడ్జ్లోంచి బటర్ తీసి కొంచెంసేపు బయట ఉంచుతున్నాను. ఒక పక్కన నెయ్యి ప్రిపేర్ చేయడానికని బటర్ మెల్ట్ చేస్తున్నా కదా, ఇంకొక పక్కనేమో టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటో చట్నీ వచ్చేసరికి గుంట పొంగనాలు చేస్తాం కదా, అందులో కాంబినేషన్గా ఈ టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. ఇందులో చింతపండు వేయకుండా కారా చట్నీ అని చేస్తారనమాట తమిళియన్స్. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఓ 2-3 వెల్లుల్లిపాయ గర్భాలు, టొమాటోస్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. సో అది ఫ్రై చేస్తూ ఉండగా టొమాటోస్ మగ్గుతూ ఉండగా ఈ లోపేమో పొంగనాలకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లము చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా కట్ చేసుకుంటే పొంగనాలకి అంటే లైక్ షేప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట.
సో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో తాలింపు వేసుకోవాలి. పొంగనాలకి కొంచెం తాలింపు కూడా వేస్తారండి. మినప్పప్పు, ఆవాలు సరిపోతాయి. జీలకర్ర వేస్తే మళ్ళీ టేస్ట్ కొద్దిగా మారిపోతుంది అనమాట, అందుకని నేనైతే వేయను. కాకపోతే జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది అని అంటారు. బట్ దాని ప్లేస్ చక్కగా అల్లం ఉంటుంది కదా, అల్లం కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంది వేసి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే పొంగనాల్లో అల్లము మనకి పంటికి తగలకుండా ఉంటుందన్నమాట. సో అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అల్లం వేసి ఫ్రై చేసేస్తున్నా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి జస్ట్ మగ్గించాలి. డీప్ ఫ్రై చేసేస్తే స్వీట్ వస్తుంది, అవి బాగోవు మళ్ళీ, అండ్ చూడటానికి కూడా టెక్స్చర్ బాగోదు. ఇవన్నీ మగ్గితే సరిపోతాయి అన్నమాట. సో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే చాలు. దోసపిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటే కనుక కొంచెం ఇందులో చూసి వేసుకోండి. మళ్ళీ రెండిట్లో ఉప్పు ఉంటే ఎక్కువైపోతుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే చాలన్నమాట. లాస్ట్లో ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయి, లైట్గా ఫ్రై అయినాయి అని అన్నప్పుడు కరివేపాకు, కొత్తిమీరని బాగా సన్నగా కట్ చేసేసి ఒక్కసారి ఆనియన్స్లో వేసి ఒక 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా చక్కగా పక్కన పెట్టేసేస్తే చల్లారుతుంది అనమాట. ఆ తర్వాత మనం దోసపిండిలో కలుపుకోవచ్చు. యాక్చువల్గా ఈ పొంగనాలు అనేసరికి ఇడ్లీ పిండితో కూడా వేస్తారు. మనం ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీ పిండి చేస్తాం కదా, సో దాంతో పొంగనాలు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. సో దీనికి ఏంటంటే దోసపిండి చాలా యాప్ట్గా ఉంటుంది, టెక్స్చర్ అది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా ఆథెంటిక్గా వస్తుంది అనమాట దోసపిండితో అయితే. ఎందుకంటే మనం బియ్యము, పప్పు వేస్తాం కదా, దీంట్లో హెల్దియర్ వర్షన్కి మీరు కావాలంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, జొన్న పిండి, రాగి పిండి. సో అట్లాగా ఏదైనా సరే యాడ్ చేసి కొంచెం పులవ పెట్టండి. పొంగనాలు కొద్దిగా పులుపు ఉంటేనే బాగుంటుందన్నమాట. తర్వాత టొమాటోస్ని మిక్సీ పట్టుకొని తాలింపు చేస్తున్నాను ఇప్పుడు. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇంగువ, ఆవాలు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేశాను. సో తాలింపుకి ఇవి సరిపోతాయి. కరివేపాకు వేయట్లేదండి, కరివేపాకు వేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది. తాలింపు ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ని యాడ్ చేసేస్తే చక్కగా ఈ చట్నీ రెడీ అయిపోతుంది. పొంగనాల్లో కొంచెం చట్నీ లూజ్గా ఉంటే బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పి అవసరమైతే కొంచెం ఆ మిక్సీ కప్లోనే వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ ఇందులో టొమాటో పేస్ట్లో కలిపేసి ఒక్క బాయిల్ రానిచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఆనియన్స్ కూడా చల్లారిపోయినాయి అండి. ఇప్పుడు దోసపిండిలో కలిపేసి పొంగనాలు వేస్తున్నాను. పొంగనాలు వేయటానికి నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. కొంతమంది బ్రాస్ది వాడుతున్నారు అండ్ అయాన్ది వాడతారు, అల్యూమినియంవి. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీద చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడప్పుడే వేస్తూ ఉంటా కాబట్టి నాకు నాన్ స్టిక్ అయితే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం పొంగనాలని టర్న్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. పనియారం ప్యాన్ని కొద్దిగా హీట్ చేసిన తర్వాత ఒక 1/2 teaspoon ఆయిల్ ఈచ్ దాంట్లో వేసేసి తర్వాత పిండి కూర సరిపడా వేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెడితే చక్కగా కొంచెం పొంగుతాయి అన్నమాట. ఆ పొంగిన దాన్ని లోపల ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం తెలుస్తుంది మనకి, ఆ కలర్ అది టెక్స్చర్ మారుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఇంకా టర్న్ చేసేస్తే చక్కగా రౌండ్గా బాల్స్ లాగా వస్తూ ఉంటాయి. పనియారము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఎక్కువ మందికి చేయాల్సి వచ్చింది అనుకోండి. 2 pans ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. ఈవెన్ నాకు డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడే చాలా లేట్ అయిపోయింది, 1 hour పట్టింది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇంకొకటి కూడా పర్చేస్ చేద్దామని అనుకుంటున్నా. ఇది అంజలి బ్రాండ్, అమెజాన్లో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ కూడా, సమ్ 325 375 రూపీస్ పడింది. అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకు ఇది. అస్సలు క్లీనింగ్ కానివ్వండి, పనియారం టర్న్ చేయడం, పనియారం అంటే తమిళ్లో అంటారు అందుకని చెప్తున్నాను. సో టర్న్ చేయడము చాలా ఈజీ అనమాట. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే ఫస్ట్ నాన్ స్టిక్ ట్రై చేయండి, చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. ఉడికిందో లేదో ఇప్పుడు లోపల చూద్దాము. ఒక్కటి ఓపెన్ చేస్తున్నాను, చూడండి చాలా బాగా ఉడికిందనమాట. చక్కగా హోల్స్ కూడా వచ్చాయి. దోసపిండితోటి ఇట్లాగే వస్తుంది, అది కూడా బాగా పులిసిన దాంతో అయితే ఈ టెక్స్చర్ వస్తుంది. ఇడ్లీ పిండితో చేసుకుంటే కొంచెం వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో అది మనకి తేడా. టొమాటో చట్నీ అండ్ పనియారాలు చాలా బాగున్నాయి. సిద్ధు అండ్ మా హస్బెండ్ ఏదో మూవీ పెట్టుకున్నారనమాట, ఇంకా అందుకని చెప్పి వాళ్ళ కోసమని లివింగ్ రూమ్లోకి వెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఇదంతా కూడా సండే అనమాట. ఒక విషయం షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. మామూలుగా మా హస్బెండ్ వెజిటేరియన్, మీలో చాలామందికి తెలుసు. తను నాన్ వెజ్ తినరు కాబట్టి ఏదో ఒక విధంగా ప్రోటీన్ అందాలి.
ఎప్పుడు పన్నీరు, ఎప్పుడు ఉడకపెట్టిన శనగలు, ఉడకపెట్టిన బొబ్బర్లు ఇలాంటివి ఇస్తే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో నేను ఏం చేస్తున్నా అంటే అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి అట్లాగా వడల్లాగా చేసి పెడదాము. అంటే మీన్వైల్ మామూలుగా ఈ గుగ్గిళ్ళు అవన్నీ బాయిల్డ్ ఇస్తాను. బట్ అప్పుడప్పుడు అలసంద గారెలు, తర్వాత మసాలా వడలు ఇలాంటివన్నీ ఇస్తుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ ఏదైనా డిఫరెంట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి వెజ్ స్పెషల్స్ అవి చేసి పెడుతూ ఉండాలి కదా. మామూలుగా మినపగారెలు అలాంటివి ఏంటంటే ఓన్లీ పండగలప్పుడు చేయటమే నాకు అలవాటు, ఎవరైనా వచ్చినప్పుడు పండగలప్పుడు. ఎందుకంటే అట్లా పండగల కోసం అని చెప్పి అది స్పెషల్గా పక్కన పెట్టేశాను అనమాట మినపగారెలు. మీరు గమనించినట్లయితే నేను ఎక్కువగా గారెలు కూడా అసలు ఇంట్లో వేయనండి. కారణం అదే, ఎందుకంటే పూజలప్పుడు అది పెడితే దాని స్పెషాలిటీ దానికి ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. లేదా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు సో అట్లాగా చేసుకుంటూ ఉంటాము. బాయిల్డ్వి ఎక్కువగా ఇచ్చి అప్పుడప్పుడు ఇట్లాగా మసాలా వడలు, తర్వాత బొబ్బర్లతోటి గారెలు ఇలాంటివన్నీ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీక్ అయితే అలసంద గారెలు చేశాను. అవి చాలా బాగా వచ్చాయన్నమాట. రెసిపీ అయితే నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ మసాలా వడలు విత్ టీ మా హస్బెండ్కి ఇస్తున్నా అనమాట. తనకి సండే కూడా ఫుల్ డే వర్క్ ఉందండి. నాట్ ఈవెన్ హాఫ్ డే, ఫుల్ డే వర్క్ ఉంది. సాటర్డే ఏమో హాఫ్ డే వర్క్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ చాలా హెక్టిక్గా ఉంది పాపం తనకి. పూజ కూడా సరిగ్గా చేసుకోవడం కుదరట్లేదు, అంటే టైం సరిపోవట్లేదు అనమాట. ఇవాళ కృష్ణాష్టమి కదా, సో మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.